నాటోలో ఉన్నటువంటి ఆస్ట్రియా విభాగాధిపతి అట్ ద సేమ్ టైం సోరోస్ గ్యాంగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మొన్న భారతదేశాన్ని మొక్క చెక్కలు చేస్తాం, మాజీ భారతదేశంగా చేస్తాం అని చేసినటువంటి ప్రకటన ఆషామాషి కాదు. ఆల్రెడీ భారతదేశంలో కొన్ని ఏళ్ల నుంచి ప్రారంభమైనటువంటి విషయం. దేశాన్ని మొక్కలు చేయడానికి పాకిస్తాన్ ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది, చైనా ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది, నేపాల్ ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది, భూటాన్ ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది, మణిపూర్లో తీవ్రవాదుల ద్వారా చేసిన ప్రయత్నం, కుకీల ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది. వాటన్నిటిని తిప్పికొడుతూ దేశాన్ని సంఘటితంగా సమైక్యంగా ఉంచడంలో మోడీ సర్కార్ సక్సెస్ అవుతుంది. అందుకనే ఇప్పుడు కొత్తగా విభజించి పాలించులో కొత్త కాన్సెప్ట్ కులాల వైపుకి తీసుకొచ్చారు. అందుకనే బ్రాహ్మణుల నుంచి ఆయిల్ కొంటున్నారు లాంటిది, అమెరికాకు సంబంధించిన నెహ్రూ లాంటి ఓపెన్గా మాట్లాడినటువంటిది సంబంధం లేని విషయం. అంటే కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే భాషను రెచ్చగొట్టే ప్రయత్నం ఈ అమెరికా చెప్పు చేతలో నడిచే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చెప్పు చేతలో నడిచే ఐఎన్డీఏ కూటమి కర్ణాటకలో క్రియేట్ చేసింది కావచ్చు, తమిళనాడులో క్రియేట్ చేసింది కావచ్చు, మహారాష్ట్రలో క్రియేట్ చేసింది కావచ్చు. దాన్ని ప్రజలు పట్టించుకోకపోయేటప్పటికీ ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మరాఠాకి సంబంధించినటువంటి నిరాహార దీక్ష ప్రకటించడం, ఆ నిరాహార దీక్ష వరకు కోర్టు ఆదేశాలతో విరమించిన అక్కడ రెచ్చగొట్టే కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ముస్లింలకి రిజర్వేషన్ల కోసం మరాఠా ఉద్యమం అంట. మరాఠాలకు రిజర్వేషన్ కోసం ఇంతవరకు ఉద్యమం, కోర్టులే దాన్ని తోసిపుచ్చిన గతంలో. ఇప్పుడు ఆ మరాఠాల కోసం నిరాహార దీక్ష చేసిన ఆయన దీక్ష విరమణ సందర్భంగా ఓబీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నాడు. తద్వారా అర్థం ఏంటయ్యా అంటే ప్రతి దాని వెనకాల మతం ఉంటుంది, అట్లాగే దేశ విభజన కుతంత్రం ఉంటుంది.